గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇవి మీకు తెలుసా ఎపిసోడ్ 40కి అయితే అందరికి స్వాగతం. ఇవి మీకు తెలుసు చేయగలిగితే చాలా రోజులు అయింది. ఒక్కోసారి టాపిక్స్ దొరక్క అండ్ కంటెంట్ చేసిన వ్యూస్ రాక నేను డిసప్పాయింట్మెంట్గా సరిగ్గా అయితే చేయలేకపోయాను. సో ఈరోజు కొత్త టాపిక్తో మీ ముందుకైతే వచ్చాను. అది యూట్యూబ్ గురించి అనమాట. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఏమేమి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలో మీకు తెలుసా? అది షార్ట్కట్లో చెప్తాను, చెక్ చేయండి. లాంగ్ వీడియో అయితే చేశాను. యూట్యూబ్ అంటారు బాబు ఇట్లా నా అంటారు లైక్ వేరే వాళ్ళకి లైక్ ఇప్పుడు వేస్ట్ కంటెంట్కి వ్యూస్ ఇస్తుంది కానీ మనం పనికొచ్చే కంటెంట్ చేసే వాళ్ళకి రావట్లేదని దాని రిలేటెడ్ వీడియో పెడతాను. యూట్యూబ్ గురించి ఫుల్ వీడియో చేసింది. అసలు యూట్యూబ్ నుంచి ఎలా సంపాదించవచ్చు ఇవన్నీ నా పాత వీడియోస్లో ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి. ఈ మధ్య రీసెంట్గా చేసిన యూట్యూబ్ సంబంధించిన వీడియో నా రిలేటెడ్ వీడియో పెడతా, చెక్ చేయండి. అండ్ నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను, కొంచెం పాటించండి. మీరు యూట్యూబ్లో కనుక కొత్తగా వచ్చింటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఈ టిప్స్ అలా తెలిసే ఉండింటే ట్రిక్స్. సో డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ టిప్, మనము దేనికి కంగారు పడకూడదు అనమాట. యూట్యూబ్లో ఈరోజు వచ్చామా రేపు డబ్బులు సంపాదించేసామా అంటే కాపీ స్ట్రైక్స్, కాపీరైట్ క్లెయిమ్స్ పడి ఛానల్ అయితే ఎగిరిపోయింది. సో అదొకటి జాగ్రత్తగా ఉండండి. అండ్ అట్నుంచి వచ్చేసి వేరే వాళ్ళ కంటెంట్ని కాపీ కొట్టకండి. దానివల్ల కాపీరైట్ స్ట్రైక్స్, ఒకవేళ వాళ్ళు క్లెయిమ్ వేస్తే క్లెయిమ్ కూడా పడుద్ది మీ మీదే. ఒకవేళ మీకు మనీ వచ్చినా మ్యాక్సిమం వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట డబ్బులు. సో దీన్ని కంగారు పడమాకండి. నాలాగా కంగారు పడకండి. నేను అట్లా కంగారు పడి 2 ఛానల్స్ పోగొట్టుకున్నాను, మంచి మంచి ఛానల్స్. ఒకటి 4.8K అంటే 4800 సబ్స్క్రైబర్స్ ఉన్నది, 20 లక్షల వ్యూస్ ఉన్నది. అండ్ 500 సబ్స్క్రైబర్స్ ఉండి దాదాపు అది ఒక 2 lakhs వ్యూస్ అయినా ఉండాలి, అవి కూడా పోయింది. సో మీరు అలా కంగారు పడమాకండి. ఇది సెకండ్ టిప్పు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ప్లాట్ఫామ్ మనకి ఏం నేర్పిస్తుందో మనం ఫస్ట్ ఆల్గరిథంని చెక్ చేసుకోవాలన్నమాట. యూట్యూబ్లో ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి, ఈరోజు ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి, మనకి ఏం చేస్తే వ్యూస్ వస్తాయి, ఇవన్నీ టిప్స్లో ఒక భాగం అనమాట. నెక్స్ట్ అటు నుంచి వచ్చేసి 4th టిప్, మనము యూట్యూబ్లో ఏదైనా కంటెంట్ అప్లోడ్ చేశాక వెంటనే వ్యూస్ రాతే కంగారు పడమాకండి. మామూలుగా మీరు ఎవరన్నా మంచి మంచి లక్షల్లో ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా మీ ఛానల్ నచ్చి ఒకవేళ మీ ఛానల్ క్లిక్ చేస్తే మీకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ట్రిక్స్, యూట్యూబ్లో మనం ఆల్గరిథంకి కొన్ని ఇవ్వాలన్నమాట. లైక్ ట్యాగ్స్ అంటారు, లేదంటే అవన్నీ అంటారు. మీరు అది తెలిసే ఉన్నట్టు కొంతమంది పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి అయితే ట్యాగ్స్ అని అంటారు. ట్యాగ్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఛత్రపతి శివాజీ గురించి అనుకోండి, ఛత్రపతి శివాజీ, బోన్స్లీ డైనాసిటీ ఇట్లా ఇవ్వండి అనమాట. ఇలా రకరకాల ట్యాగ్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ అటు నుంచి వచ్చేసి మీరు ఎక్కువ ఫుల్ వీడియో చేయడానికైతే ట్రై చేయండి. మినిమమ్ 3 minutes పైన, ఎందుకంటే అది ఫుల్ వీడియో కన్సిడర్ అవుతుంది. 3 minutes లోపల అయితే షార్ట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో 3 minutes పైన చేయడానికి ట్రై చేయండి. అండ్ మ్యాక్సిమం మీరు ఇంకెంత చేయొచ్చు. అలా మీకు ఒకవేళ మౌంటైజేషన్ అయ్యి ఉంటే మినిమం 8 minutes పైన అయితే చేయండి. అప్పుడు మీకు యాడ్స్ ఎక్కువ ప్లేస్ చేసుకోవడానికి అయితే మీకు ఉపయోగపడుద్ది. నెక్స్ట్ అటు నుంచి వచ్చేసి ఇంకో ట్రిక్ ఏంటంటే, మీరు యూట్యూబ్లో అండ్ వీళ్ళ కంటెంట్ కాపీ కొట్టకుండా ఓన్ మీరు ట్రై చేయడానికి ట్రై చేయండి. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎందుకు వీడియోలు చేస్తారో అర్థం కాదు. వీళ్ళు కాపీ కొట్టి సొంతంగా చేయకుండా పోనీ కాపీ కొడితే ఓకే, వీళ్ళ కంటెంట్ పెట్టి చేయొచ్చు కదా, వాళ్ళు చేసినది డిట్టో దింపుతారనమాట. సో అలా కాకుండా మనం కొత్తగా ట్రై చేయడానికైతే ట్రై చేయాలి. నెక్స్ట్ ఇంకో ట్రిక్ ఏంటంటే, దీంట్లో అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఇవ్వమాకండి. చూస్తున్నారు కదా జనాలు చెప్పి నాకు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, లేదంటే నేను కొత్తగా వచ్చాను కదా ఛానల్లోకి, అది మౌంటైజేషన్ ఎంతలో పోవద్దు, నేను ఇలా బాగుపడిపోదామని చెప్పి అదే పనిగా ఆ ఫేస్ ప్యాకులు, ఇలాంటి షర్ట్లు, ప్యాంట్లు, లేదంటే ఇంకా రకరకాల వేరే ప్రొడక్ట్స్ ఇస్తుంటారు. అవి ఫస్ట్ కంగారు పడమాకండి. మీకు లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటే అది మీ ఇష్టం. చిన్న చిన్న కంటెంట్ క్రియేటర్స్ అయితే ట్రై చేయకపోవడమే మంచిది నన్ను అడిగితే. అండ్ ఇంకొక ట్రిక్ వచ్చేసి, యూట్యూబ్లో ఎప్పుడైనా సరే మనం ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, కానీ వాళ్ళ కంటెంట్స్ క్లిప్స్ తీసుకొచ్చి మన దాంట్లో పెట్టుకోవడం, లేదంటే వాళ్ళది కట్ చేసి రీమిక్స్ చేసి వెనకాల ఏదో సాంగ్స్ పెట్టుకోవడం ఇలా అయితే చేయకండి. మీ ఛానల్కి డేంజర్. మనం మెయిన్ గమనించాల్సింది ఏంటంటే, ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అయిపోయాక ఎదుటి వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి మనకు రావట్లేదని బాధపడకూడదు. ఎందుకంటే నేను అట్లా బాధపడిన ఉండే. నాకు ఇప్పుడు ఒక షార్ట్కే 50K 53K అట్లా వస్తున్నాయి. అంటే అది రాను వస్తే వెంటనే ఒక రోజు రాకపోవచ్చు, కొంచెం టైం తీసుకుని రావచ్చు. సో యూట్యూబ్కి మనం అర్థం చేసుకునే టైం అయితే ఇవ్వండి.
సో మిమ్మల్ని అది ఫస్ట్ అర్థం చేసుకొని మీరు ఏ కంటెంట్ చేస్తే బాగా వ్యూస్ వస్తే చెక్ చేసుకొని ఒకే కంటెంట్ చేయడానికి ట్రై చేయండి. మల్టిపుల్ కంటెంట్ లైక్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్రీప్లాన్ బ్లాగ్స్ ఉంటుంది, ఇలా రకరకాలు ఉంటాయి కదా. నాన్ ప్రాఫిట్స్ అండ్ యాక్టివిజం ఉంటుంది, టెక్నాలజీ సైన్స్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇలా రకరకాల ఉంటాయి కదా. మీరు ఏదైతే స్టిక్ అవుతారో దాన్ని చేయడానికి ట్రై చేయండి. అప్పుడు క్లిక్ అవ్వకపోతే వేరే టాపిక్ అయితే చేయండి, కానీ ఒకే కంటెంట్ చేయడానికైతే ట్రై చేయండి. అప్పుడు మీకు వ్యూస్ బాగా వస్తే మీరు క్లిక్ అవుతారు. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.